అంటే హౌ టు ఐడెంటిఫై ది క్యాండిడేట్స్, ఎవరు పోటీ పరీక్షలకు వెళ్తారు ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే బీజేపీకి బలమైన నెట్వర్క్ ఉంది. ఓకే, వాళ్ళు అక్కడ గెలవలేకపోవచ్చుగా, కానీ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి సంఘ్ వీళ్ళందరూ పనిచేశారు. ఈ పాటికి ఆ జాబితా అంతా రెడీ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అయితే గ్యారంటీగా క్యాడర్స్ చేస్తాయి. అండ్ రెండో అంశం ఏంటంటే, టీఎంసీ పరిపాలనలో 15 ఏళ్ళు ఉపాధి కల్పన లేదు, ఇండస్ట్రీస్ లేవు. ఎప్పుడు తగాదాలు, కొట్టుకోటాలు, చంపుకోటాలు, సావటాలు ఇవే కనిపించినాయి మ్యాక్సిమం. ఆవిడేంటి అంతసేపు బెంగాల్ అస్మిత అనే కాన్సెప్ట్ మీదే బ్యాంక్ అయి ఉంది. చివరికి చేపలు తినడం మీద కూడా అక్కడ ఎలక్షన్ నడుస్తుంది సార్ ఇప్పుడు. 15,000 అనేది ఏమన్నా పనిచేస్తుందా? డెఫినెట్లీ సార్, ఎందుకు పనిచేయదు? కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఆవాస్ యోజన పథకం ఆ రాష్ట్రంలో అయితే ఉద్యోగాలు లేవు సార్, స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మీరు గమనించండి, డౌన్ సౌత్ వస్తే ఇక్కడ ఉపాధి కల్పనకి కావాల్సిన ఇండస్ట్రీస్ ఏదో ఒక రూపంలో, ఏ పార్టీ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నా, ఇటు కాంగ్రెస్ ఉన్నా కూడా ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టించడం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం, వీటి మీద ఫోకస్ బాగా పెట్టారు. అక్కడ లేదు. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రజలు సౌత్ ఇండియాతో ఇప్పుడు కంపేర్ చేసుకోరు, పక్కనే ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటారు. పక్కనే ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ మద్దతుతోనూ బీజేపీ పొత్తులోనూ 15 ఏళ్ళు 20 ఏళ్లుగా పరిపాలన జరుగుతుంది. బెంగాల్ను మించి వలస బీహార్ నుంచి అధికంగా ఉంటుంది, ఇది కూడా మనకు తెలుసు. సో దీది అదే ప్రశ్నిస్తుంది, ఏమని 2-3 పాయింట్లు. ఏది, వీళ్ళు వచ్చి సడన్గా పరిశ్రమలు తీసుకొస్తాము, ఉపాధి ఇక్కడే కల్పిస్తాము అని బీజేపీ ఏదైతే చెప్తుందో, దీది ప్రశ్నిస్తుంది ఏంటంటే, పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్లో మీరు ఎందుకు కల్పించలేకపోయారు? క్వశ్చన్ నెంబర్. అలాగే రెండో క్వశ్చన్ ఏంటంటే, శాంతి భద్రతలు కల్పిస్తాము అని బెంగాల్లో లేని శాంతిని మేము కల్పిస్తామనేది చెబుతున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ మీరు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కల్పించలేకపోయారు అనేది దీది వాదన. రెండోది ఏం చెప్తుంది, తను సెంటిమెంటల్గా అక్కడ బెంగాల్ పీపుల్ రెచ్చగొడుతుంది. బెంగాలీ మాట్లాడే వాళ్ళని విధ్వంసకారులుగా చూస్తుంది బీజేపీ. ఎందుకంటే వీళ్ళు పదే ఇక్కడ అసాంఘిక లేదు అంటే విధ్వంసం ఎక్కువ జరుగుతుంది. నెవర్ సెడ్ లైక్ దట్. బీజేపీ మాట్లాడుతుంది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుతుంది. కాదు బెంగాలీస్ అట్లా పశ్చిమ బెంగాల్లో విధ్వంసం అని మాట్లాడుతుంటే, పశ్చిమ బెంగాల్లో బెంగాలీ మాట్లాడే వాళ్ళని ఈమె రెచ్చగొడుతుంది అని చెప్తున్నా నేను. సో ఈ ఓవరాల్ గా ఈ రాజకీయ పార్టీలన్నీ అక్కడ ఎమోషన్ ఎవరు బిల్డ్ చేయగలరు, ఎవరు ఆ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టగలరు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. ఇక్కడ బీజేపీ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయింది పశ్చిమ బెంగాల్లో అనేది మాత్రం చాలా, అది మనం డిస్మిస్ చేయలేం ఆ వాదనని. ఎందుకంటే 2014లో కేవలం 10-13% మధ్య ఉన్న బీజేపీ ఓటింగ్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేటానికి 39%కు చేరింది. సో ఎప్పుడైతే, ఒక ఎగ్జాంపుల్ మీకు ఏపీ పాలిటిక్స్ నుంచి తీసుకున్నాం, జనసేన ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. జనసేన ఈసారి పోటీ చేస్తే వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ పెరగదా? నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 21 స్థానాలకి 21 స్థానాలు గెలుచుకున్న తర్వాత జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉండి కొంచెం దూరంగా, ఎందుకులే ఆ పార్టీలో ఉంటే అధికారంకు దూరం అవుతామేమో, పిఆర్పి పరిస్థితి చూసాం, పిఆర్పిలో కష్టపడ్డాం కానీ విలీనం చేసేసారు, మనం ఏ పార్టీకి కాని వాళ్ళలాగా సెకండ్ గ్రేడ్ లీడర్లుగా వెళ్ళిపోయాం, నెక్స్ట్ మళ్ళీ పార్టీ మారితే. సో ఆ ఆందోళన కొంత ఉండి జనసేనకు బయట నుంచి స్తబ్దుగా మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బహిరంగంగా పనిచేయడానికి సిద్ధమవుతారు. సిమిలర్ గా 39% ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీకి ఇక గెలిచే స్థాయికి వచ్చేసింది అన్న తర్వాత ఓటింగ్ పెరిగిద్ది. మీకు అర్థమైందా నేను చెప్పాలనుకున్న పాయింట్? 39% వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఈసారి అధికారం దక్కించుకునే స్థాయి దాకా వచ్చింది కాబట్టి నా ఓటు కూడా వేసి గెలిపియాలి, ఒకసారి అధికారం మార్చాలి ఆలోచన. ఓటర్ మైండ్ సెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ బాగా టూ హై ఉంటుంది సార్. ఇప్పుడు 13% 20% ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే ఓటర్ మైండ్, వాళ్ళు ఎలాగూ అధికారంలోకి రారు, మనం ఎందుకు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటాం, అధికారంలోకి వచ్చేది టీఎంసీఏ కాబట్టి మనం కూడా ఇటే ఉంటే మనకు ఫేవర్ ఉంటుంది అనుకుంటారు. ఎప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం పెరిగి, ఇప్పుడు 39% ఓటింగ్ చూసిన తర్వాత ఇంకో 5% ఓటింగ్ పెరిగితే డెఫినెట్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిన తర్వాత పనిచేసే తీరు మారిద్ది, కార్యకర్తల్లో మారిద్ది, న్యూట్రల్ ఓటర్ యొక్క పర్సెప్షన్ మారిద్ది. న్యూట్రల్ ఓటర్స్ లో ఒక వర్గం సంగతి చెబుతా చూడండి, వాళ్ళకి అసలు రాజకీయాలు తెలీదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఏ పార్టీకి మద్దతుదారులుగా ఉండరు.
ఎలక్షన్ పీక్ మూమెంట్ వచ్చిన తర్వాత ఎవరు గెలవబోతున్నారు అనేది బయట టాక్ నడుస్తుంది పబ్లిక్ లో. ఎవరు గెలుస్తున్నారు అంటే వాళ్ళ ఓటేసి గెలిచిన తర్వాత నా ఓటు వృధా పోలేదు, నేను ఎవరికైతే వాళ్ళు గెలిచారని చెప్పుకుంటుంటారు. వాళ్ళకి పాలిటిక్స్ మీద నాలెడ్జ్ ఉండదు, అసలు ఏ పార్టీకి మద్దతుగా ఉండరు. అలా అని మేనిఫెస్టో చూసి ఓటేసిన వాళ్ళు కాదు, గెలిచే పార్టీకి ఓటేసి నా ఓటు వృధా కాలేదు అని హ్యాపీగా ఫీల్ అయ్యే వర్గం కూడా ఉంటుంది. 2-3% ఓటింగ్ ఉంటుంది. అది ఆ 2-3% కైండ్ ఆఫ్ ఓటింగ్ మారుతుంది. ఇప్పుడు తటస్థ ఓటర్లలో మార్పు ఉంటుంది. అండ్ అక్రమ చొరబాటుదారుల విషయంలో కూడా బీజేపీ చాలా స్పష్టమైన హామీని ప్రకటించింది. బెంగాల్ అంతటికి ఒకే చట్టం ఉండాలండి. యూసీసీ ఒకటి. రెండోది బెంగాల్ బోర్డర్ మీద కూడా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము, బోర్డర్ సెక్యూరిటీ అంటే ఏర్పాటు చేస్తాము, కంచె ఏర్పాటు చేస్తాము. అండ్ ఈ ఆవులు అండ్ గేదెలకు సంబంధించి అక్రమ రవాణాను కూడా అడ్డుకుంటామని ప్రకటించారు. అది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సివ్ మ్యాటర్. అంటే బోర్డర్ సెక్యూరిటీ కావచ్చు, 15 ఏళ్ల అవినీతి మీద మేము చర్యలు తీసుకుంటాం అనొచ్చు, లేదు యూసీసీ ప్రకటించడం అవచ్చు. అంటే ఇవి ఇంకా బిగ్గర్ అంటే ఓటర్ యొక్క పర్సెప్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎలిమెంట్స్ లో ఇవి చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే ఏం ఆల్రెడీ 1500 ఇస్తుంటే బీజేపీ 3000 ప్రకటించింది మహిళలకి. నిరుద్యోగ భృతి 1500 చెప్తే 3000 ప్రకటించింది బీజేపీ. వీళ్ళు ఏదైతే నెంబర్ చెబుతున్నారో దానికి డబల్ ప్రకటించారు. అంటే ఆవిడ చెప్పనిది వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 15,000 రూపాయలు పోటీ పరీక్షలు చదువుకునే పిల్లలకి మేము ఇస్తాం. అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉండే సార్. వీళ్ళు 15,000 చెప్తే అక్కడ వ్యవసాయ రంగంకి రిలేటెడ్ వీళ్ళు రైతు భరోసా కాపీ పేస్ట్ అండి, వైసీపీ నుంచి తీసుకొచ్చి పెట్టింది టీఎంసీ వాళ్ళు 30,000 కోట్లు అనేది చాలా పెద్ద నెంబర్ సార్. అది సో అది చాలా ఎక్కువగానే సెక్టర్ నుంచి సార్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది రఫ్ గా మీకున్న? అంటే ఫ్యామిలీ ఓటింగ్స్ అన్ని కలుపుకుంటే 70% ఓటింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళు వచ్చి మరి అగ్రికల్చర్ రిలేటెడ్ బీజేపీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా నేనేమంటానంటే అగ్రికల్చరల్ సెక్టార్ లో ఉండే ఫార్మర్స్ వీళ్ళ ఫ్యామిలీస్ తీసుకుంటే అక్కడ లేడీస్ ఓటింగ్ అనేది చాలా కీలకం. ఆ లేడీస్ ఓటు ఈ 3,000 రూపాయలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే మీకు అదే ఇందాలు కూడా చెప్తున్నాను నేను, మహిళల్ని బీజేపీ ప్రకటించిన అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీకి అగెనెస్ట్ ఏం కాదు, మనం పరిస్థితుల రీత్యా నేను చెప్తుంది ఏంటి అంటే గ్రామీణ వాతావరణంలో అంటే వ్యవసాయ కుటుంబాలలో మహిళల పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన పని తను చేసుకెళ్లాల్సిందే, తనకు ఎలాంటి అంటే ఇన్వాల్వ్మెంట్ టు ద పాలిటిక్స్, స్టేట్ డెవలప్మెంట్ వీటితో అసలు తనకు ఎలాంటి సంబంధం లేదు. తన పని తను చేసుకుపోవటమే. ఏ ప్రభుత్వం వచ్చినా తను నడుపుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన పనిలో ఏ మార్పు ఉండదు. అలాంటప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళు సేమ్ మనకి మొన్న వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ మేనిఫెస్టోలు చూద్దాం. 2024 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో ఇచ్చారు. అంతకు మించి నేను ఇస్తాను అన్నప్పుడు పీపుల్ ఎలా ఫీల్ అయ్యారంటే ఇది ఎలాగూ వస్తున్న పథకమే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎలాగో ఇస్తాడు, ఏమో ఒక ట్రై చేసి చూద్దాం, చంద్రబాబు కోటేసి చూద్దాం, చంద్రబాబు ఇంకెక్కువ ఇస్తాడేమో. కానీ వాళ్ళ ఒపీనియన్ ఏంది, నా ఓటు వరకు నేను సైలెంట్గా చంద్రబాబు చేసుకుంటా, జగనే గెలిచాడు అనుకుందాం, ఎలాగో వచ్చేది వస్తుంది. సేమ్ ఇది ఇప్పుడు ఇదే ఫార్ములా అక్కడ పశ్చిమ బెంగాల్ ఏంటి సైలెంట్ ఓటింగ్ టువర్డ్స్ బీజేపీ పట్టానికి మేనిఫెస్టో క్రూషియల్ గా మారింది అంటా నేను. పర్ఫెక్ట్ అనాలిసిస్. అక్కడ ఎలా ఉంటది, దీది ఎలాగో ఇస్తుంది, మళ్ళీ దీది అధికారంలోకి వస్తే తను ఇస్తానన్నది ఎలాగో ఇచ్చింది. ఒకవేళ నేను సైలెంట్ ఓటింగ్ టువర్డ్స్ బీజేపీ వేసుకుంటే బీజేపీ గెలిచి ఇస్తే 3,000 ఇచ్చింది, లేకపోతే 1,500 ఎలాగో వస్తాయి. ఇది చాలా అంటే ఏమంటే గేమ్ చేంజర్ లాంటి మేనిఫెస్టో. సో వాళ్ళేమి ఎప్పుడూ లేని ఇన్ని ఫ్రీబీస్ ఆల్ ఆఫ్ సడన్ పశ్చిమ బెంగాల్లో అనౌన్స్ చేశారు అంటే దే సీన్ ద రిజల్ట్స్. అంటే దే హావ్ సమ్ క్లూస్ అండి. ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇక్కడ ఫ్రీబీస్ తో ఎలా అయితే గెలుస్తున్నారు అండ్ వాళ్ళు చాలా క్లియర్ గా అనాలిసిస్ చేశారు అనేది నేను ఎలా చెప్పగలనంటే
ఉత్తర భారతదేశాన్ని ఈస్టర్న్ ఒక ఎగ్జాంపుల్ గా వాడు తీసుకోవాలా, అక్కడ ఓటింగ్ పర్సంటేజెస్ ని మ్యాచ్ చేయగలిగే సౌత్ ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకున్నారు వాళ్ళు. మీకు పక్క రాష్ట్రాలు తీసుకోండి,